తర్వాత కేస్ స్టడీకి వెళ్ళేటప్పుడు ఏంటంటే జస్ట్ ఐ విల్ బ్రీఫ్. బాసెల్ 3 అనేది స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మీకు ఈ టేబుల్ లోపల చూపిస్తాను. కొంచెం ఇదేంటంటే కొంచెం మీకు జూమ్ చేయడానికి కుదరలేదు కాబట్టి కొంచెం చూసుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలుగా మనకి 11.5% ఇస్ దట్ క్యాపిటల్ ఛార్జ్. సిఏఆర్ అనేది 11.5 అనేది బాసెల్ 3 ప్రకారం. ఇందులో ఏం చేశారంటే మనం బాసెల్ 2లో నేర్చుకున్నాం. టైర్ 1 క్యాపిటల్, టైర్ 2 క్యాపిటల్, ఇవన్నీ మనం నేర్చుకున్నవే. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు ఏమవుతుందంటే టైర్ 1 టైర్ 2 కాకుండా మధ్యలో అంటే లిక్విడిటీ అనేది ఇంకా స్ట్రెస్ అసెట్స్ గురించి కాంపన్సేట్ స్ట్రెస్ అసెట్స్ ని మీట్ అవ్వడం కోసం కొంత బఫర్ అనేది కొంత ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, అంటే క్యాపిటల్ అడెక్వసీ, అడిషనల్ క్యాపిటల్ పెట్టారు. అదేంటంటే క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ అంటాం. సిసిబి ఎంత అని అడుగుతారు. సిసిబి ఎంత అంటే 2.5%. సో ఇక్కడ సిఈటి ఇంకోటి కూడా పెట్టుకుంటాడు, అంటే కామన్ ఈక్విటీ టైర్ 1 క్యాపిటల్. అంటే ఏమి లేదండి, దీని గురించి కూడా మీకు ఐ హ్యావ్ గివెన్ దట్ వీడియో ఇన్ రిటైర్మెంట్ పార్టీస్ ముగ్గురు ఉంటారు కనుక ముగ్గురికి వచ్చే బెనిఫిట్స్ కనుక ఎలా ఉంటాయంటే లిక్విడిటీ బేసిస్ మీద ఒక చిన్న కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది చూసిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే సిఈటి 1 అంటే ఏంటంటే కామన్ ఈక్విటీ టైర్ 1 క్యాపిటల్, అంటే మోర్ లిక్విడ్. ఓకేనండి. సో ఇది ఎంత అంటే మీకు 5.5% ఆఫ్ ద రిస్క్ వెయిట్ అసెట్స్ కంపల్సరీ తీసి ఉంచాల్సిందే. తర్వాత క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ ఎంత అంటే దట్ ఈస్ 2.5% ఆఫ్ దట్ రిస్క్ వెయిట్ అసెట్స్. దట్ అంటే ఈ సిసిబి కింద 2.5% ఉండి తేలాల్సింది. తర్వాత మినిమం కామన్ ఈక్విటీ టైర్ 1 క్యాపిటల్ ప్లస్ కామన్ దట్ మీన్స్ కామన్ క్యాపిటల్ బఫర్ 1+2 రెండు కలిపితే ఎంత అంటే 8. ఈ రెండు కలిపితే 8 వస్తుంది. తర్వాత ఏమైందంటే ఎడిషనల్ టైర్ 1 క్యాపిటల్ A81, అలాగే A81 అనేది ఎడిషనల్ టైర్ క్యాపిటల్ కింద 1.5% పెట్టుకున్నాం. ఎడిషనల్ టైర్ 1 క్యాపిటల్లో ఏముంటాయి అంటే 81, 82 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఓకే, 81, 82 ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటనేది మళ్ళీ కింద చెప్తాను. సో ఇక్కడ మీకు 1.5. ఇప్పుడు మినిమం టైర్ 1 క్యాపిటల్ వచ్చేటప్పటికి మొత్తం ఏం చేస్తామంటే బఫర్ని తీసేస్తాం. బఫర్ మనం కలపకూడదు, బఫర్ని ఎక్స్క్లూడ్ చేసి మిగతాది చూస్తాం. అంటే 5.5 ప్లస్ 1.5 అంటే 7, రెండు కలిపితే 7 అన్నమాట. సో మీకు ఇక్కడ సెగ్రిగేషన్ అనేది చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. మినిమం టైర్ 1 క్యాపిటల్ ఎంత అంటే మీరు చెప్పాల్సిన ఆన్సర్ 7%. టైర్ 2 క్యాపిటల్ ఎంత అంటే మీరు చెప్పాల్సిన ఆన్సర్ 2. రెండు కలిపితే ఎంత అంటే 9% వస్తుంది. మరి 11.5% ఎక్కడి నుంచి వచ్చింది అంటే కనుక 2.5% అనేది బఫర్లోకి తీసుకొచ్చాడు కాబట్టి దానివల్ల 9 + 2.5 11.5 అయింది. అంటే ఎడిషనల్గా మీకు వచ్చింది అంటే బఫర్, క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ అనేది ఇంక్లూడ్ చేశాడు. ఓకే, సో ఇదండి టు మీట్ దట్ రిస్క్ ఆఫ్ దట్ స్ట్రెస్డ్ అసెట్స్ గురించి చేశాడు. ఇకపోతే ఇక్కడ దానికి డెఫినేషన్స్ కూడా చెప్పాను. గోయింగ్ కన్సర్న్ అంటే ఏంటి క్యాపిటల్, గాన్ కన్సర్న్ క్యాపిటల్ అంటే ఏంటి అనేది అంటే టైర్ 1 ఎప్పుడు ఏంటంటే గోయింగ్ కన్సర్న్ క్యాపిటల్ అంటాం. టైర్ 2 క్యాపిటల్ని గాన్ కన్సర్న్ క్యాపిటల్ అని పిలుస్తాం. లేకపోతే 81, 82 అనేది ఏంటంటే ఇట్ ఈస్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ మాట. ఓకే, 81కి అయితే ప్రొవిజన్స్ మనం పెట్టగలిగి, 82కి ప్రొవిజన్స్ ఎక్కువ పెట్టాలి. ఓకే, ఏంటని చూద్దాం. టైర్ 1 capital is called as the going concern capital. Tier 2 capital is called as the gone concern capital. Additional Tier 1 AET, it consists of two types of instruments are 81 and 82, which are called as the regulatory capital instruments. 82 are issued by the banks. 82 ever issued చేస్తారంటే issued by the banks which have a provision at that option. 82కి ప్రొవిజన్ మనం పెట్టుకోవాల్సిన పరిస్థితి, ఎందుకంటే పర్మనెంట్ రిటర్న్ అప్పు చేయాల్సి వస్తుంది కాబట్టి అవి పెట్టుకోవాలి. అంటే లెస్ సెక్యూర్డ్. 81కి ఏంటంటే 81 క్యాపిటల్ ఇన్స్ట్రుమెంట్స్, పర్ఫెక్ట్ నాన్ క్యూములేటివ్ షేర్స్ ఇవన్నీ కూడా. 82 క్యాపిటల్కి ఏంటంటే సేమ్ యాజ్ అబౌట్ బట్ ఇన్స్ట్రుమెంట్స్ విత్ ఫిక్స్డ్ మెచ్యూరిటీ పీరియడ్, అన్లైక్ కాల్ ఆప్షన్ టు ట్రిగ్గర్ at any time. So these are all the different definitions of this one. Or 81 is nothing but a perpetual non-cumulative preferential shares అని అంటాం. ఓకే,
and it is maturity of 10 years. And that means 82 is that it is also preferred maturity, but it is a maturity period of 5 years. సో ఇదేంటో చూడండి. ఈ బ్రీఫ్గా మీకు చూసుకుంటే కనుక నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఇదే స్ట్రక్చర్ మీద మనకు లెక్క ఉంటుంది దానికోసం. సో ఒకసారి చూడండి, 5.5, 2.5, 1.5 అండ్ దిస్ ఈజ్ 2%, టోటల్గా మీకు 11.4%. నౌ వి షల్ గో టు దట్ కేస్ స్టడీ. This is the data. This is the data. Problem ఇచ్చింది ఇదండి. ఇందులో ఏమి ఇచ్చాడు చూడండి. ABC Bank reported the following information relating to its business. On the basis of the given information, answer the following questions. ఏమి ఇచ్చాడు ఐటమ్స్ చూడండి. కామన్ ఈక్విటీ టైర్ 1 క్యాపిటల్ అంటే CET1 85 crores అనుకోండి, ఆర్ ల్యాక్స్ అనుకోండి, 85,000 అనుకోండి, ఏదో అనుకోండి. ఓకే. అండ్ క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ 25 ఇచ్చాడు. అంటే వాడు ఇచ్చిన మాట ఎంతెంత ఉన్నాయి ఆ పోర్ట్ఫోలియోలో అన్నది మాత్రం ఇచ్చాడు. మన బ్యాసెల్ 2లో 3లో ఏంటంటే మీరు స్ట్రక్చరైజ్ చేయాలి. ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుని దేనికి ఎంత ఉందనేది బ్యాసెల్ నామ్ ప్రకారం వాడు మ్యాండేటరీ చేశాడు కదండి, స్టాట్యూటరీ చేశాడు, దాని ప్రకారం తీసి ఎక్సెస్ ఏమైనా ఉంటే కనుక ఇంకెక్కడైనా ఉపయోగించుకోవాలి. ఆడిచ్చిన ఫిగర్స్ నుంచి ఎక్సెస్ ఏమైనా ఉంటే కనుక మళ్ళీ అది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. అలాగే టోటల్ అమౌంట్ ఆఫ్ దట్ పర్పెక్చువల్ నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ అన్ని కూడా మీకు 21.25. ఓకే. నెక్స్ట్ ఎలిజిబుల్ ఆఫ్ పిఎన్ పర్పెక్చువల్ నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ 21.25. తర్వాత ఎలిజిబుల్ టైర్ 1 క్యాపిటల్ 106, టైర్ 2 క్యాపిటల్ 25, టైర్ 2 క్యాపిటల్ ఎలిజిబిలిటీ ఎంత అంటే 28.33. ఓకే. అంటే అవైలబుల్ ఎలిజిబిలిటీ అంటే ఇప్పుడు మీకు ఎలిజిబిలిటీ 23.83 ఇచ్చాడు. టైర్ 2 క్యాపిటల్ అవైలబుల్ అంతా 25 ఇచ్చాడు. అంటే ఏంటి, ఎలిజిబిలిటీ 28.33 కానీ అవైలబిలిటీ 25. ఓకే. అంటే మనం ఎంత తీసుకోవాలనేది ఇప్పుడు డిసైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్సెస్ పిఎన్సిపిసి అంటే పర్ఫెక్చువల్ నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఎక్సెస్ ఎంత ఉంది టైర్ 2లో 3.33 ఉందట. సో టోటల్ ఎలిజిబుల్ క్యాపిటల్ ఎంత అంటే 134.58. ఇది టోటల్ ఎలిజిబుల్ క్యాపిటల్. ఓకే. నౌ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే యాజ్ పర్ బ్యాసిల్ 3 యూ హ్యావ్ టు సెగ్మెంట్ దట్ CET1 ఎంత ఉండాలి పక్కన పెట్టాలి, CCB ఎంత ఉండాలి పక్కన పెట్టాలి. ఆ తర్వాత దట్ మీన్స్ టైర్ 1 క్యాపిటల్ ఎంత ఉండాలి, టైర్ 2 క్యాపిటల్ ఎంత ఉండాలి. ఓకే. ఈ లోపల మళ్ళీ మీకు ఆపరేషనల్ రిస్క్, క్యాపిటల్ అండ్ ఆపరేషనల్ రిస్క్ కలిపి ఒకటి వస్తుంది. మార్కెట్ రిస్క్ అనేది సెకండ్ పేజ్లో వస్తుంది. ఫస్ట్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దట్ క్యాపిటల్ అండ్ ఆపరేషనల్ రిస్క్ వాడు ఇచ్చిన దాని ప్రకారం చేసిన తర్వాత మిగిలిన దాంట్లో మీరు మార్కెట్ రిస్క్ పెట్టండి అంటారు. బ్యాసెల్ 3 ఇప్పుడు కూడా కేస్ స్టడీస్ అలాగే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వీఆర్ అటెంప్టింగ్ ద ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మినిమం క్యాపిటల్, మినిమం కామన్ ఈక్విటీ టైర్ 1 క్యాపిటల్ టు సపోర్ట్ క్రెడిట్ అండ్ ఆపరేషనల్ రిస్క్. ఓకే. ఇక్కడ మీకు ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యాను. అదేంటంటే రిస్క్ వెయిట్ అసెట్స్ అనేది పైన ఇవ్వాలి. యాక్చువల్గా నేను ఇంతకు పొరపాటున కింద తీసుకొస్తాను. అదేంటంటే 1200 crores వాడు ఇచ్చాడు. మార్కెట్ రిస్క్ వెయిట్ అసెట్స్ ఆఫ్ ద మార్కెట్ రిస్క్ 200 crores ఇచ్చాడు. ఈ రెండు కూడా గివెన్ డేటా. సో ఇక్కడ నుంచి ఇదంతా కూడా పైదంతా కూడా గివెన్ డేటా. ఓకే. ఫస్ట్ ఈ డేటా ప్లస్ ఇది. ఇప్పుడు మనకి 1 by 1 క్వశ్చన్స్ ఏంటి ఇవి, నేను అన్ని కలిపి ఒక చోట ప్లేస్ చేశాను. అయినా కూడా మీరు అండర్స్టాండ్ చేసుకోవడానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదండి. ఇది సొంతంగా మీరు ఎప్పుడైనా చేయక్కర్లేదు. ఫస్ట్ ఏంటంటే CET1 అంటే కామన్ ఈక్విటీ టైర్ 1 క్యాపిటల్ టు సపోర్ట్ క్రెడిట్ అండ్ ఆపరేషనల్ రిస్క్ ఎంత, అది క్వశ్చన్. దానికి మీరు ఏం చేయాలంటే ఆపరేషనల్ రిస్క్, క్రెడిట్ అండ్ ఆపరేషనల్ రిస్క్ వెయిట్ అసెట్స్ అంటే 1200. సో 1200 ఇంటూ 5.5. ఎందుకు 5.5 అని చెప్పానంటే ఇవి చూడండి, వెనకాలకి వెళ్తే మీకు ఇక్కడ చూడండి, ఇది CET1 5.5, CCB 2.5, అలాగే మినిమం దట్ మీన్స్ బోత్ టుగెదర్ ఈజ్ 8%. అది అక్కర్లేదు. AT1
AET1 1.5%. అలాగే టోటల్ టైర్ 1 క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు 7%, టైర్ 2 క్యాపిటల్ 2%, మినిమం టోటల్ క్యాపిటల్ MTP ఈజ్ ఈక్వల్ టు 9%, మొత్తం అంతా కూడా ఎంత 11.5. ఈ ఈక్వేషన్ ఇప్పుడు కూడా బ్రెయిన్లో ఉండాలి, ఉంటే కనుక అప్పుడు ఇది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే 1200 ఇంటూ 5.5%, ఎందుకంటే దిస్ CET1 అంటే 5.5. సో ఈ 1200 అంటే ఏంటి, క్రెడిట్ అండ్ ఆపరేషన్ రిస్క్ వెయిట్ అసెట్స్ ఆల్రెడీ ఇచ్చాడు ఇక్కడ, ఇది చూడండి 1200. సో 1200 ఇంటూ 5.5 ఇట్ ఈస్ కమింగ్ 66. మీకు ఆప్షన్స్లో వాడు ఇస్తాడు, సో ఇచ్చాడు కదండి ఇక్కడ బి. సో దిస్ ఇస్ ఈ క్వశ్చన్కి బి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ చూడండి సెకండ్ క్వశ్చన్లో, వాట్ ఈస్ ద మ్యాక్సిమం అడిషనల్ టైర్ 1 క్యాపిటల్ టు సపోర్ట్ ద క్రెడిట్ అండ్ ఆపరేషన్ రిస్క్ అంటే AT1 అడిషనల్ టైర్ క్యాపిటల్ అయినప్పటికీ వాట్ ఈస్ దట్ రేషియో, ఇట్ ఈస్ 1.5%. మనం ఇందాక చూసాం, దాని ప్రకారం AT1 విత్ ఇన్ ద టైర్ 1 క్యాపిటల్ రిక్వైర్డ్ సపోర్ట్ ఆఫ్ క్రెడిట్ అండ్ ఆపరేషన్ రిస్క్ అంతా 1200 ఇంటూ 1.5%. సో ఇట్ ఈస్ కమింగ్ 18. అవర్ ఆన్సర్ ఈజ్ 18. రెడ్లో ఉన్నాయని కూడా ఆన్సర్ అండి. సో దిస్ ఆప్షన్ ఈజ్ D for this second question. Next, if you come to this another question from the same case study. So third one, so that means maximum tier 2 within the tier 1 capital requirement to support and credit and operation risk is 2%. సో టైర్ 2కి చెప్పాను మీకు, టైర్ 2 క్యాపిటల్ ఎంత ఉండాలి అని చెప్పి అడిగాను. ఓకే, సో దట్ విల్ బి కమింగ్ యాజ్ 2%. సో 1200 ఇంటూ 2%, ఇట్ విల్ బి కమింగ్ యాజ్ 24. ఓకే, సో అక్కడ మీకు టైర్ 2 కూడా వచ్చేసింది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ ఏంటి, టోటల్ క్యాపిటల్ టు సపోర్ట్ క్రెడిట్ అండ్ ఆపరేషన్ రిస్క్ అనేటప్పటికీ మనం 3 ఉన్నాయి కదండి పైన, CET1, CCB అండ్ CET1 అండ్ వాట్ ఈస్ దట్ టైర్ 1 క్యాపిటల్ ఆఫ్ దిస్ AT1 అడిషనల్ టైర్ 1 క్యాపిటల్ అండ్ టైర్ 2 క్యాపిటల్. సో మొత్తానికి కలిపితే 108. సో దట్ ఈస్ ద టోటల్ క్రెడిట్ టు సపోర్ట్ టోటల్ క్యాపిటల్ అంటే టైర్ 1 ప్లస్ టైర్ 2 ప్లస్ దిస్ వన్ CET. ఓకే, సో దట్ ఈస్ కమింగ్ ఇస్ 108. నౌ అక్కడికి మీకు అయిపోయింది. ఇప్పుడు ఏమంటాడు తర్వాత లెక్కలో ఈ 108 అంటే దిస్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు A. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ద టోటల్ క్యాపిటల్ టు సపోర్ట్ క్రెడిట్ అండ్ ఆపరేషన్ రిస్క్, మన పైన సమ్మింగ్ ఆఫ్ దట్ 66, 18, 24, ఐ గాట్ 108. తర్వాత కేస్ స్టడీలో ఏమంటారు, వాట్ ఈస్ ద మినిమం కామన్ ఈక్విటీ టైర్ 1 క్యాపిటల్ అంటే CET1 మినిమం టైర్ 1 క్యాపిటల్ టు సపోర్ట్ ద మార్కెట్ రిస్క్ అడిగాడు. ఇప్పుడు దాకా మనం చేసుకున్నది ఆపరేషన్ అండ్ క్రెడిట్ రిస్క్ గురించి మాట్లాడుకోం, ఇప్పుడు మార్కెట్ రిస్క్ అడుగుతాడు కాబట్టి మనకి ఎంత మిగులుతుంది ఇందులో చూద్దాం CET1 1లో. సో ఇక్కడ ఏమవుతుంది, ఆన్సర్ ఈజ్ 19. ఎందుకు అన్నాడంటే CET అవైలబుల్ టు సపోర్ట్ మార్కెట్ రిస్క్ అనేటప్పటికి మనకి కావాల్సిందంతా బ్యాసల్ నామ్ ప్రకారం చేసుకుంటే కనుక 66 ఇంతకుముందు మనం కనుక్కున్నాం CET1లో. కానీ ఇప్పుడు మనకి అవైలబుల్గా ఎంత ఉంది ఇక్కడ చూడండి పైన, కామన్ ఈక్విటీ టైర్ 1 క్యాపిటల్ ఎంత 85 ఉంది. సో 85 దాంట్లో మనకి 66 తీసుకుంటే మిగతాది ఏదో మార్కెట్ రిస్క్ తోసేస్తాం, అంటే దట్ ఈస్ కమింగ్ యాజ్ 85 మైనస్ ఆల్రెడీ వీ క్యాలిక్యులేటెడ్ రిక్వైర్డ్ CET1 is 66, అవైలబుల్ is 85, రెండింటి డిఫరెన్స్ is 19. ఇది మీకు మార్కెట్ రిస్క్కి అడ్జస్ట్ చేస్తాం. ఎక్కడి నుంచి, CET1 నుంచి. అలాగే ఎక్కడెక్కడ మనకి మిగులుతాయి అన్ని కూడా మీరు మార్కెట్ రిస్క్ తోసేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్, నెక్స్ట్ కేస్ స్టడీ, వాట్ ఈస్ దట్ అందులో నెక్స్ట్ బిట్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఎడిషనల్ టైర్ 1 క్యాపిటల్ టు సపోర్ట్ ద మార్కెట్ రిస్క్. అలాగే ఇక్కడ మీకు ఎడిషనల్ టైర్ 1 క్యాపిటల్ ఎంత మిగులుతుందని అడుగుతున్నాడు. చూడండి అక్కడ క్వశ్చన్ ఈజ్ 3.4. ఎందుకంటే additional tier capital within the tier 1 capital available to support market risk is equal to 21.25. అంటే చూడండి ఇక్కడ ఎలిజిబుల్ PNCPC is equal to ఎంత ఇచ్చాడు, 21.25 ఇచ్చాడు. ఓకే, 21.25 మైనస్ ఆల్రెడీ టైర్ 81 కింద మనకి ఇంతకుముందు 18 వచ్చింది. సో 18 వచ్చింది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. జస్ట్ ఇఫ్ యూ గో టు దట్ 18 చూడండి ఒకసారి. ఫస్ట్లో చేసాం
ఇది చూసారా, దట్ మీన్స్ 81 విత్ ఇన్ టైర్ 1 క్యాపిటల్ టు బి సపోర్ట్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు 1.5% కదండి ఎడిషనల్ టైర్ క్యాపిటల్ 18. దీన్ని మనకు ఆల్రెడీ ఉన్న దాంట్లో తీసేసాం. ఇదిగోండి ఇక్కడ ఇది 21.25 ఆల్రెడీ ఇక్కడ చూడండి, మనకి ఉన్నదంటే అవైలబుల్గా ఉన్నది 21.25, మనకి ఎలిజిబిలిటీ ఉన్నది 18, తీసేస్తే 3.25. ఇది మనం మార్కెట్ రిస్క్ కొట్టేయచ్చు. సో దిస్ ఈజ్ సపోర్ట్ ద మార్కెట్ రిస్క్ 3.25. అంటే ఎక్కడెక్కడ నుంచి ఎక్సెస్ మిగులుతుందో అవన్నీ కూడా మీరు మార్కెట్ రిస్క్ కలుపుతున్నారు అనమాట. సో అగైన్ ఐఎమ్ కమింగ్ టు ద నెక్స్ట్ కేస్ స్టడీ. నెక్స్ట్ పాయింట్, వాట్ ఈస్ ద మాక్సిమం టైర్ 2 క్యాపిటల్ టు సపోర్ట్ ద మార్కెట్ రిస్క్. సో ఇక్కడ మన టైర్ 2 క్యాపిటల్ అవైలబుల్ ఎంత ఉన్న చూడటం, ఎలిజిబుల్ ఎంత బాసెల్ 3 ప్రకారం ఎంత మనం పెట్టామో చూడటం, ఆ డిఫరెన్స్ ఎక్సెస్ మనం మార్కెట్ రిస్క్ చూస్తాం. అదే ఇక్కడ చేసాం. చూడండి, టైర్ 2 క్యాపిటల్ మార్కెట్ టైర్ 2లో క్యాపిటల్ రిస్క్ సపోర్ట్ మార్కెట్ రిస్క్ అనేటప్పటికి 28.33 అనేది మనకు ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసింది. ఇక్కడ ఉన్నది అవైలబుల్ చూడండి, టైర్ 2 క్యాపిటల్ ఎలిజిబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 28.33. ఓకే, సరే మనం క్యాలిక్యులేట్ చేసింది ఎంత, 24. ఇంతకుముందు దాంట్లో మనం 24 క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, ఇది టైర్ 2కి, అది తీసేస్తే మనకు వచ్చేది 4.33. ఇది మీకు మార్కెట్ రిస్క్ ఉపయోగించుకుంటాం. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ టోటల్ క్యాపిటల్ టు సపోర్ట్ మార్కెట్ రిస్క్. అంటే ఇప్పుడు దాకా మన సర్ప్లస్గా మనం ఎక్కడెక్కడ మనం మార్కెట్ రిస్క్ కోసం పెట్టుకున్నామో అవన్నీ కలిపేసుకుంటే వచ్చేదే టోటల్ మార్కెట్ రిస్క్. అవే ఇక్కడ చూపించాం. ఇక్కడ ఏం చేశారంటే 19, ఇంతకుముందు వచ్చింది ఎక్స్ దాంట్లో 19, ఇంకో దాంట్లో 2.25 వచ్చింది, ఇంకో దాంట్లో 4.33 వచ్చింది. ఇవన్నీ మనం కలుపుకుంటే మనకి 26.58 ఈజ్ అలాటెడ్ టు దట్ మార్కెట్ రిస్క్. సో ఈ రకంగా బాసెల్ 3 కేస్ స్టడీ అనేది మనం క్రిస్టల్ క్లియర్గా మనం ఒక్కసారి కనుక చేస్తే కనుక యూ కెన్ ఈజీలీ హ్యాండిల్ దట్. థ్యాంక్ యూ.